మరి కాసేపట్లో నీ బిడ్డ నిన్ను చేరుకుంటుంది. నువ్వు వెలుగులోకి వచ్చేసింది. నర్స్, జానకి గారి పాప ఎవరు? మేడం, అది నేను గుర్తుపట్టలేకపోతున్నాను మేడం. ఇద్దరు రూపం ఒకేలా ఉంది, అందుకే పోల్చుకోలేకపోతున్నాను మేడం. అయిపోయింది జానకి. ఇక ఈ ఉపద్రవాన్ని ఎవ్వరూ ఆపలేరు. చివరికి ఆ దేవుడు కూడా ఆపలేడు. రండి. నమస్కారం అయ్యా. నమస్కారం. బా, నీ ఆజ్ఞ ప్రకారమే నర్సుని తీసుకొచ్చాను. ఈవిని పట్టుకోవడం చాలా కష్టమైంది. తీసుకురాకపోతే నన్ను చంపేతనన్నావు కదా, అందుకే ఎకర మార్కుల్లో ప్రయత్నం చేసి తీసుకొచ్చాను. జీవితంలో మొట్టమొదటిసారి మంచి పని చేశావు. థ్యాంక్స్ బా. జనవరి 23, 1996 సంవత్సరం నాడు రాత్రి హాస్పిటల్లో ఏం జరిగిందో చెప్పు. ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు నిజం మాత్రమే చెప్పు. ఏమండి, ఈవిడికేం గుర్తుంటుంది? ఈవిడేం చెప్తుంది? ఇలాంటి వాళ్ళ మాటలు మనం నమ్మకూడదండి. జానకి, నువ్వు మధ్యలో కల్పించుకోవద్దు. నా మాట విని పంపించేయండి. ఏమ్మా, నువ్వు బయలుదేరు. జానకి, నా మాటే లక్ష్మణ్ రేఖ అనుకో. మాట దాటితే గీత దాటినట్టే. అది నీకు మంచిది కాదు. నువ్వు చెప్పమ్మా. అది కాదురా బలరాముడు. ఎవరైనా ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. ముస్లి, మీరెందుకు అడ్డుపడుతున్నారు? ఈ సమస్యతో మీకేంటి సంబంధం? కూతురు కోసం ఎదురు చూస్తున్నదొకరు, ఆ కూతురు ఎవరో చెప్పడానికి వచ్చింది ఇంకొకరు. మధ్యలో నీకేంటి ప్రాబ్లం? అబ్బబ్బా, మీకేమి తెలీదే. మీరు నోరు మూసుకొని ఉండండి. ముందు నువ్వు ఆ పని చేయి. చూడమ్మా, కొన్ని నిజాలు కొందరి జీవితాలను నిలబెడతాయి. సమయం వచ్చినప్పుడు ఆ నిజాలు తెలిసిన వారు మౌనంగా ఉండిపోకుండా నోరు విప్పాలి, సమాధానం చెప్పాలి. అందుకే నువ్వెవరికీ భయపడకుండా ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. అలాగేనయ్యా. ఆ రోజు
ఏమండి చెప్పేస్తుందా అండి? ఇంత దూరం వచ్చి చెప్పకుండా ఉంటుందా? చూడమ్మా, నేనొక తల్లికి న్యాయం చెయ్యాలి. ఆ న్యాయం నీ మాటతోనే జరుగుతుంది. చెప్పమ్మా. ఆ రోజు జరిగినట్టు నిజం చెప్పేస్తానయ్యా. ఏంటా నిజం? ఆ రోజు ఈ వైశాలి డెలివరీకి వచ్చింది. అదే రోజున జానకమ్మ గారు కూడా డెలివరీకి వచ్చారయ్యా. వైశాలి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజు జానకమ్మ గారు కూడా ప్రసవించారయ్యా. పుట్టిన వెంటనే ఆ బిడ్డను కడగడానికి లోపలికి తీసుకెళ్ళానయ్యా. ఆ తర్వాత ఏమండి అంతా చెప్పేస్తుందండి. నేను వెళ్ళి ఆపుతాను. నువ్వు ఆ పని చేస్తే మీ అన్నయ్య నీ ఊపిరి ఆపుతాడు. ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత హాస్పిటల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగిందయ్యా. పేషెంట్స్, స్టాఫ్ అందరూ పరుగులు తీశారయ్యా. అందరం మంటలార్పే ప్రయత్నం చేస్తుంటే ఈ వైశాలి లోపలికెళ్ళి మీ బిడ్డల్ని ప్రమాదం నుండి కాపాడిందయ్యా. ఆ తర్వాత తన బిడ్డ ఏమైందో, ఎటు వెళ్ళిపోయిందో, ఎవరి చేతుల్లోకి చేరిందో నాకు కూడా తెలియదయ్యా. నా కళ్ళ ముందు జరిగింది మాత్రం ఇదేనయ్యా. ఎందుకు అబద్ధం చెప్తున్నా? నిజం చెప్పు. నిజం మాత్రమే చెప్తావని నిన్ను పిలిచాను. అయ్యా, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ బిడ్డ గురించి మాత్రం నాకు తెలియదయ్యా. చూడమ్మా, నేను హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకున్న విషయాలే నువ్వు నాకు చెప్పావు. నాకు కావాల్సింది నాకు తెలిసింది కాదు, నీకు తెలిసింది. అయ్యా, ప్రమాణం చేసి చెప్తున్నానని చెప్పాను కదయ్యా. నాకు తెలిసిన నిజం ఇదేనయ్యా. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? సరే, ఆ డాక్టర్ ఇప్పుడు ఎక్కడుంది? తెలీదయ్యా. చిట్టే బా, ఆ డాక్టర్ ఎక్కడుందో తెలుసుకో. అలాగే బా. చూడు వైశాలి, నీ బిడ్డ నీకు అప్పగిస్తానని మాటిచ్చాను. ప్రాణం పోయినా మాట తప్పను. నువ్వు ధైర్యంగా వెళ్ళు, ప్రశాంతంగా ఉండు. నీ బిడ్డ జాడ తెలియగానే నీ కబురు పెడతాను. నన్ను నమ్మమ్మా, త్వరలోనే నీ బిడ్డ నీకు అప్పగిస్తాను. వెళ్ళు.
మరి నేను బయలుదేరుతానయ్యా. ఆ డాక్టర్ ఆచూకీ ఏదైనా తెలిస్తే మాకు తెలియచేయమ్మా. అలాగేనయ్యా, వస్తానయ్యా. నాన్న, ఈరోజు తన బిడ్డెవరో తెలిసిపోతుందని ఆ వైశాలి ఎంతో ఆశతో వచ్చింది. అవును నాన్న, ఆవిడ ఇన్ని సంవత్సరాలు బిడ్డకి దూరంగా ఉందంటే నిజంగా చాలా జాలనిపిస్తుంది నాన్న. న్యాయం చేస్తానమ్మా. ఆ వైశాలి ఆడజాతికి మచ్చ తెచ్చే పనులు చేసినా నీ మీద మాకు అభిప్రాయం ఉండేది. నీ గతం ఏదైనా, దాని వెనుకున్న కారణాలేవైనా అయ్యో పాపం అంటూ నీ మీద జాలి ఉండేది. కానిప్పుడు నువ్వు చేస్తున్న పనులకు నా మీద అసహ్యం కలుగుతుందా? నన్ను చంపేయాలన్నంత కోపం కలుగుతుందా? రాదా మరి? నీ బిడ్డకి స్వర్గం చూపించిన వాళ్ళకి నువ్వు నరకం చూపిస్తావా? అసలు నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా కూతురు నాకు కావాలి, అదే నా ఉద్దేశం. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అదే నీ ఉద్దేశం అయినప్పుడు ఈ డొక్క తిరుడంతా ఎందుకు? అసలేం మాట్లాడుతున్నారు మీరు? ఆ ఇద్దరిలో నీ బిడ్డెవరో నీకు తెలిసినప్పుడు ఏమి ఎరుగని దానిలా నాకు న్యాయం చేయమని మా అన్నయ్య దగ్గరకు వచ్చి దేహి అని ఎందుకన్నావు? ఏ పెద్దరికం శిక్షించడానికే పనికొస్తుందా? అంతవరకే పరిమితం అవుతుందా? న్యాయం చేయడానికి పనికిరాదా? ఇందులో నీకు జరిగే అన్యాయం ఏముంది చెప్పు? పద్మావతి నా కూతురు, లేకపోతే అలివేలు నా కూతురు అని తిన్నగా చెప్పేసి నువ్వు తీసుకెళ్లిపోవచ్చు కదా. అందరినీ ఎందుకింతలా ఇబ్బంది పెడుతున్నావు? ఆ మాట నా నోరుతో నేను చెప్పను. ఆ నిజం జానకమ్మ గారు, అచ్చమ్మమ్మ గారు చెప్పాలి. వాళ్ళెందుకు చెప్పాలి? నువ్వే చెప్పొచ్చు కదా. నేను చెప్తే రేపటి రోజున నా కూతురి దృష్టిలో నేను దోషనవుతాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం తెలిసిన నువ్వు ఇన్ని సంవత్సరాలు కూతుర్ని వదిలి కఠినంగా ఎందుకున్నావని నా కూతురు నన్ను నిలదీయకూడదంటే నేననుకున్నట్టే జరగాలి. అర్థం లేని ప్రయత్నం నీది. సరే, మీరు ఒక తల్లే కదా, మీకు జరిగింది తెలుసు కదా. మీరు వెళ్ళి అన్నయ్య ఇద్దరిలో ఒకరు నీ కూతురు కాదు అని చెప్పండి. అప్పుడు మీ అన్నయ్య ఆవేశంతో నా కూతుర్ని చంపేస్తే దాని శవాన్ని తీసుకెళ్తాను. లేదా బయటకు గెంటేస్తే ఇంటికి తీసుకెళ్తాను. చెప్తారా? నేను నా కూతురికి శత్రువుని కాకూడదంటే నిజం మీరు చెప్పాలి. లేదా బలరామయ్య గారు తనంతట తాను తెలుసుకొని నాకు న్యాయం చేయాలి. అంతే. నీ కూతురు నువ్వు తీసుకెళ్తే తర్వాత దాని భవిష్యత్ ఏంటి? మీలా భోగ బాక్యాలతో నేను చూసుకోలేకపోవచ్చు. పర్వాలేదు, నాకున్నంతలో నేను పడతాను. నిద్రకి పట్టు పరుపులే అవసరం లేదు. ఆకలికి పంచభక్ష పరమన్నాలే అవసరం లేదు. అమ్మ చేతి విషం కూడా అమృతమే అవుతుంది. అమ్మ ఒడే పట్టు పరుపు అవుతుంది. నీ కోణంలో నువ్వు ఆలోచిస్తున్నది కరెక్టే అయ్యుండొచ్చు. ఒకసారి మా వైపు నుంచి కొంచెం ఆలోచించు. నీకు దండం పెడతాను. పదే పదే నా దారికి అడ్డొస్తున్నారు. రావద్దని నేనే మీకు దండం పెడుతున్నాను. నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా!
ఈవిడికి దండం పెట్టవేంటి? నువ్వు ఈవిడి కళ్ళు పట్టుకోవటం ఏంటి? ఏం లేదు, నువ్వెళ్ళు. ఏమండి ఏమండి ఆగండి, ఏమండి మిమ్మల్ని. అమ్మా ఏంటిదంతా? ఏం జరుగుతుంది అసలు? ఏం లేదని చెప్పాను కదరా. నా కళ్ళతో చూసిందాన్ని కూడా ఏం లేదని దబాయిస్తావేంటి? వెంకీ, అర్థం చేసుకో. నువ్వు ఏం చెప్పకుండా అర్థం చేసుకోమంటే ఎలా అమ్మా? వెంకీ, లేదమ్మా, ఎప్పుడైతే వైశాలి మావయ్య ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఆ ఇంట్లోని మనుషులందరూ ఏదో వెంటాడుతున్నట్టు బతుకుతున్నారు. వెంకీ, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోవద్దు. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడమ్మా. నేనేం దొంగని కాదురా. అబద్ధం చెప్పేవాళ్ళు కూడా దొంగలతో సమానం. వెంకీ, ఎక్కువగా మాట్లాడొద్దు. అనవసరమైన విషయాలను నువ్వు తల దూర్చొద్దు. నువ్వు ఒకరి కాళ్ళ మీద పట్టావు, నాకు అనవసరమైన విషయమా? బ్యాంకుకి బయలుదేరావు కదా, నువ్వు ఇక వెళ్ళు. అమ్మ నాతో ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. అమ్మ నా దగ్గర ఏదో నిజం దాస్తుంది. ఒసే ఒసే మెల్లగా తాగవే. ఊపిరి నిలబెట్టుకోవటానికి తాగుతున్నట్టుగా లేదు, ఊపిరి ఆగిపోవటానికి తాగుతున్నట్టుందే. బామ్మ, ఇంకొంచెం మంచినీళ్ళు తీసుకురా. తాగింది చాలా ఆపో. ఇప్పుడు నాకు హాయిగా ఉంది బామ్మ. నీ సంగతి అటుంచు, నాకైతే గుండె ఆగినంత పనయింది. ఈ పాటికి నా పాడి కట్టేసి ఉండేవాళ్ళు. ఆ నర్స్ ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని భయపడ్డాను. చివరకు నెత్తిన పాలు పోసినట్టు చేసి వెళ్ళిపోయింది. అదే నాకు అర్థం కావటం లేదే, ఎందుకు అలా చేసిందంటావు? ఎందుకు చెప్పలేదో ఏమో గాని నిజం ఎవరికీ తెలీదు. నాకదే సంతోషం బామ్మ. నాకు తెలుసు. ఎవరికే తెలియదని మీరు అనుకుంటున్నారు, కానీ కొండ బద్దలు కొట్టినట్టు నాకు తెలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వైశాలి దగ్గర దబాయించినట్టు నా దగ్గర దబాయింతే నోరు మూసి ఊరుకుంటాననుకుంటున్నారా? ఏం తెలిసిందిరా నీకు? అంతా నర్సు నాతో చెప్పింది. ఆ రోజు మీ అక్కకు పుట్టింది 2 పిల్లలు కాదు, ఒక్కరే. అవునా? మరి రెండో పిల్ల? వైశాలి కూతురు. ఏంటి? అవును చిట్టిబాబు, వైశాలి పిల్లలిద్దరినీ అగ్ని ప్రమాదం నుంచి కాపాడి తన బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దాంతో మీ అక్క ఆ బిడ్డను కూడా తన బిడ్డగానే చేసుకుంది.